సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం. మా డేటా మీద మాకే సర్వహక్కులు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. ఇదే డేటా సావర్నిటీ ఉద్యమం. అయితే ఈ ఉద్యమం ఎందుకు అవసరమో, దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవాలో ఇప్పటికీ చాలామందికి తెలియదు. డేటా విషయంలో జనం అలర్ట్ కావాలంటే వాళ్ళకి ముందుగా 2 విషయాలు స్పష్టంగా తెలియాలి. మన డేటాని కంపెనీలు ఎన్ని రకాలుగా వాడి లాభపడుతున్నాయి, మన డేటా ఇతరుల చేతుల్లో పడటం వల్ల మనకి కలుగుతున్న నష్టాలేమిటి, ముందుగా మన డేటాతో కంపెనీలకు కలిగే వ్యాపార లాభాలేంటో తెలుసుకుందాం. మన వ్యక్తిగత సమాచారం టెక్ కంపెనీలకు ఒక నిధి లాంటిది. ఆ డేటాను అడ్డం పెట్టుకుని వాళ్ళు అనేక రకాలుగా లాభాలు పొందుతున్నారు. వాటిలో మొదటిది టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. అంటే ఏ యాడ్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చి వ్యాపారం పెంచుకోవడం. మనకి ఏవి ఇష్టమో, మనం ఇంటర్నెట్లో వేటి గురించి వెతుకుతున్నామో గమనించి సరిగ్గా వాటికి సంబంధించిన యాడ్స్ని కంపెనీలు మనకు చూపిస్తాయి. దీనివల్ల వాళ్ళకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మన డేటా వాళ్ల దగ్గర ఉండటం వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇక రెండో విషయం, కొత్త ప్రోడక్ట్స్ సృష్టి. మనం ఏ వస్తువుల్ని ఎక్కువగా వాడుతున్నాం, ఏవి మనకు నచ్చటం లేదు విశ్లేషించి మనకు నచ్చే విధంగా కొత్త ఉత్పత్తుల్ని, సేవల్ని సృష్టిస్తారు. ఉదాహరణకి మనం నెట్ఫ్లిక్స్లో ఎలాంటి సినిమాలు ఎక్కువగా చూస్తున్నామో గమనించి అలాంటి వాటినే తీసి మళ్లీ మన ముందుకు తెస్తుంటారు.